ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగిన బోన్లో మీరు చెప్తున్న గోబల్స్ అన్ని తప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 ఏళ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పును 3 లక్షల కోట్లు కట్టి మేము మీకు సర్ప్లస్ స్టేట్ ఇచ్చాం. ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చినాడు 1700 కోట్ల సర్ప్లస్ స్టేట్ గా మీకు ఇచ్చాం. మొత్తం 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాం యొక్క అప్పు కరోనాతో సహా ఉదయ్తో సహా 4,17,000 అని శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చాలా స్పష్టంగా మేము ఈ సభ ద్వారా ప్రజలకు కూడా మేము చెప్పగలిగాం. ఇక మొదటి రోజు డిసెంబర్ 9 ఆ రోజు కూడా రేవంత్ అదానీల బంధాన్ని మా టీషర్ట్ల రూపంలో వినూతనమైన పద్ధతుల్లో నిరసన తెలియజేసి ఆ బంధాన్ని ఈ రాష్ట్రం ముందు దేశం ముందు నిలబెట్టగలిగాం. ఎందుకంటే ఢిల్లీలో అదానీ మోడీ బాయి బాయి అంటే ఇక్కడ గల్లీలో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అదానీ బాయి బాయి అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ నైతికతనే లేదు అని రేవంత్ మరియు అదానీ మధ్య ఉండే అక్రమ సంబంధాలను వినూతన పద్ధతుల్లో టీషర్ట్ల రూపంలో వచ్చి చాలా స్పష్టంగా ప్రజల ముందు ఈయనను ఎండగట్టగలిగినాం. ముద్దాయిగా వీరి యొక్క అక్రమ సంబంధాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగాం. ఇక రెండవ రోజు 16 డిసెంబర్ 2024 లగచెర్ల రైతులపై 3rd డిగ్రీ గాని రైతులకు బేడీలు వేసినటువంటి విషయంలో వాయిదా తీర్మానం ఇచ్చి మేము గట్టిగా పట్టుబట్టాం. ఆ రోజు క్వశ్చన్ అవర్ కూడా జరిగిండే. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పెండింగ్ బిల్లుల మీద కూడా చాలా గట్టిగా పట్టుబట్టి ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1,200 కోట్ల బిల్లు ఇచ్చినావు. 12 నెలల్లో 600 కోట్లే ఉన్నాయి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు, ఎందుకు ఇవ్వవు అని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలిగినాం. ఒక్క నెలలో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చినావు. 12 నెలల మీద 600 కోట్లు ఇవ్వడానికి చేతనైతలేదా? ఎందుకు కాంట్రాక్టర్ల మీద, స్థానిక సంస్థల మీద చిన్న చూపు అని పెండింగ్ బకాయిల మీద, సర్పంచ్ ఎంపీటీసీల ఇష్యూ మీద గట్టిగా నిలబెట్టినాం. అదేవిధంగా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 9 నుంచి నిరవధిక సమ్మెలో ఉంటే దాదాపు 20,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన కూడా మీ రేవంత్ రెడ్డి నువ్వు గవర్నమెంట్ వచ్చిన నెలలోపు సెక్రటరీకి పిలిచి ఛాయ్ తాగేంత సేపట్ల మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినావు, ఇంకెప్పుడు చేస్తావని చెప్పి సభ సాక్షిగా రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం. అదేవిధంగా ఆ రోజు ఉద్యోగుల గురించి కూడా మాట్లాడినాం. ఉద్యోగులకు 4 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి, పీఆర్సీ పెండింగ్ లో ఉంది, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు వస్తలేవని కూడా ఉద్యోగుల తరఫున మాట్లాడినాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పక్షాన మాట్లాడినాం. సర్పంచ్ల పెండింగ్ బకాయిల గురించి మాట్లాడినాం. లగచెర్ల రైతుల గురించి కూడా మాట్లాడాం. ఇక మూడవ రోజు డిసెంబర్ 17 ఆ రోజు మా గంగుల కమలాకర్ నాయకత్వంలో చేతులకు సంఖ్యలు వేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుష్ట పరిపాలనను రాష్ట్ర ప్రజలకు కళ్ళగట్టేట్టు చూపించినాం. ఎట్లయితే గిరిజన రైతులకు మా భూములు మాకు కావాలన్నందుకు బేడీలు వేసి రైతులను అవమానపరిచిన ఈ కాంగ్రెస్ క్రూరమైన పాలనను మేము ఎమ్మెల్యేలుగా బేడీలు సంఖ్యలు వేసుకొని అసెంబ్లీకి వచ్చి ఈ కాంగ్రెస్ క్రూర పాలనను రాష్ట్ర ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసినాం. సభ ద్వారా వీళ్ళ యొక్క పాలనను, పగ, ప్రతీకారం, అక్రమ కేసుల వ్యవహారాన్ని, ఒక గిరిజన రైతుకు బేడీలు వేసిన విషయాన్ని ఈ సభ ద్వారా సంఖ్యలు వేసుకొని ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేము తెలియజెప్పే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా మూడో రోజే అసెంబ్లీలో ఈ చర్చ కూడా వచ్చింది అప్పుల మీద. దాని మీద కూడా ఇందాక నేను చెప్పినట్టు అప్పులు 4,17,000 కోట్లని స్పష్టంగా తేల్చి పడేసినాం. ప్రభుత్వం యొక్క తప్పిదాలను, బోగస్ ప్రచారాన్ని కడిగి పారేసినాం. 4వ రోజు 18 డిసెంబర్ 2024 ఈ రోజు కూడా ఇప్పుడే ఇందాక చెప్పినట్టు ఆటో డ్రైవర్లు దాదాపు 80కి పైగా చనిపోయారు. ఆ ఆటో డ్రైవర్లను ఆత్మస్థైర్యం నింపడం కోసం, ఆటో డ్రైవర్లను కాపాడడం కోసం, ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి, వాళ్లను కాపాడాలని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆఫీస్ నుంచి మేమందరం కూడా కాకి షర్ట్లు ధరించి ఆటోల్లోనే కూర్చొని అసెంబ్లీకి వచ్చి ఆటో డ్రైవర్ల గొంతు వినిపించాం. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీని నిలిపాం. అదేవిధంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టి
గురుకులాల్లో జరుగుతున్న మరణాలు, విష జ్వరాలు, గురుకుల పాఠశాల విద్యార్థులు 8 లక్షల మంది విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పట్టుబట్టి దాన్ని అసెంబ్లీలో చర్చకు తెచ్చాం. కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలక కాట్లు, కరెంటు షాకులు, ఫుడ్ పాయిజన్లతో విద్యార్థుల జీవితాలు ఆగమవుతుండే. దాని మీద కూడా సభలో చర్చ పెట్టి చాలా గట్టిగా మేము మాట్లాడాం. నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపినాం. ఈ ప్రభుత్వానికి ఒత్తిడి పెంచి ఇవాళ మెస్ బిల్లులు పెరిగినాయంటే ముఖ్యమంత్రి చేత గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తాము అని చెప్పించినామంటే అది బీఆర్ఎస్ పోరాట ఫలితం, బీఆర్ఎస్ ఒత్తిడి ఫలితం. బీఆర్ఎస్ అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని కడిగితే, ఎండగడితే గ్రీన్ ఛానల్లో పెడతా, లేకపోతే జైలు వేస్తా అని ఇవాళ కూడా మాట్లాడింది ముఖ్యమంత్రి. అది బీఆర్ఎస్ విజయం. బీఆర్ఎస్ పోరాటం వల్ల ఇవాళ మెస్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. కొద్దో గొప్ప విద్యార్థులకు మేలు చేసే విధంగా మేము ప్రయత్నం చేశాం. ఐదవ రోజు కూడా అప్పులపై మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తే స్పష్టంగా చెప్పినాం. మళ్లీ ఇవాళ తర్వాత కూడా 4-17 కంటే ఎక్కువ అంటే లీగల్ నోటీస్ ఇస్తాం, ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాం, మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి 75 కోట్లకు ఎకరం అమ్ముకున్నాడు. జీవోతో సహా బయట పెట్టినాం. ఆమె భూములు అమ్మలేదు అని బుకాయిస్తే, బిడ్డ నువ్వు 400 ఎకరాలు అమ్మినావు, 75 కోట్లకు ఎకరం అమ్మినామని జీవోతో సహా బయట పెట్టి ప్రభుత్వం నోరు మోయించినాం. అదేవిధంగా 6వ రోజు ఇవాళ సభ 15 రోజులు జరపమన్నాం బైసాబ్. సరే అన్నారు. బీఏసీలా 15 రోజులు అడిగితే స్పీకర్ గారు మీకు అనౌన్స్ చేస్తాడన్నారు. 6 రోజులకే సభ వాయిదా వేసుకొని పారిపోయింది. ఎందుకంత భయపడుతుంది? ఇవాళ కేటీఆర్ గారు చెప్పిండు, నేను కూడా నిన్న చెప్పినా, మా కమలాకరణ చెప్పిండు, ఎన్ని రోజులన్నా పెట్టండి సభ అన్నాం మేము. కానీ 6 రోజులకే సభ వాయిదా వేసుకొని పారిపోయింది. ఇవాళ 6వ రోజు కేటీఆర్ గారు ఇవాళ 7 కదా, 6వ రోజు ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద చర్చ జరపాలని అడిగితే ప్రభుత్వం భయపడ్డది. స్పీకర్ దగ్గర పోయి కలిసినాం. మమ్మల్ని సభ నుంచి బయటకు పంపించి ముఖ్యమంత్రి మాత్రం ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద మాట్లాడిండు. అవి కూడా పచ్చాబద్దాలు నేను నిన్న చెప్పిన. రాష్ట్రానికి 600 కోట్ల లాభం అయ్యేది ఉంటే ఈయన 600 కోట్లు నేను కాపాడినా అని చెప్తాడు. కాపాడలే, నువ్వు పొడగొట్టినావు ముఖ్యమంత్రి. ఎందుకంత భయపడ్డావు? అసెంబ్లీలో ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద మాట్లాడడానికి ముఖ్యమంత్రికి అంత భయం ఎందుకు? నిజంగా మేము తప్పు చేసి ఉంటే సభలో చర్చ పెట్టి మా తప్పును చెప్పొచ్చు కదా, ప్రజలు వింటారు కదా, రాష్ట్రం చూస్తుంది కదా. కేటీఆర్ గారు మేము మాట్లాడుతుంటే మీకు ఎందుకంత భయమైంది? ఆ రోజు ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద 6వ రోజు నిన్న చర్చ జరగాలని ప్రయత్నం చేస్తే సభలో చర్చ జరపకుండా ప్రభుత్వం మా గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడింది, అబద్దాలు గోబల్స్ ప్రచారం చేసిండు. నేను నిన్ననే ప్రెస్ మీట్ లో విషయాలన్నీ కూడా చెప్పిన. అది కేవలం 47 కోట్లు మాత్రమే అని ఆధారాలతో సహా, ఈమెయిల్తో సహా, లెటర్తో సహా నిన్న సాయంత్రం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పాను. ఇక 7వ రోజు ఇవాళ లాస్ట్ రైతు భరోసా అవాస్తవాల మొత్తం. కేటీఆర్ గారు కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవాలు చెప్పిండు, లెక్కలు చెప్పే ప్రయత్నం చేసిండు. రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను అసెంబ్లీ సాక్షిగా వివరించే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇవాళ వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు ఇచ్చిన నోట్లో అది పెట్టిండ్రు, ఏది మన పిఎం కిసాన్ది పెట్టిండ్రు. అసలు పిఎం కిసాన్ ఎంతమందికి వస్తుందో తెలుసు కదా బైసాబ్ మీకు? 20 లక్షల మందికి వస్తుంది అంతే రైతుల, 20 లక్షలు. రైతు బంధు ఎంతమందికి వస్తుంది? 69-70 లక్షల మందికి వస్తుంది. అంటే మీరు 3 వంతులు ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నారా? అసలు పిఎం కిసాన్ ఇవాళ చర్చలో మీ నోట్లో ఎందుకు పెట్టారు అని మేము అడుగుతా ఉన్నాం. సరే, ఆ విషయాలన్నీ కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు. ఇవాళ ముఖ్యంగా కౌలు రైతుల పక్షాన, రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీసింది. అయితే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటా. నేను అప్పుల విషయంలో సెల్ఫ్ గోల్ అయింది, చర్చ పెట్టిండ్రు, 4-17 అని గవర్నమెంట్ డిఫెన్స్ లో పడ్డది, సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది. రైతు బంధు విషయంలో కూడా చర్చ జరిగితే రుణమాఫీ విషయంలో ప్రభుత్వం బండారం బయటపడుతుంది కనుక ఇక గొంతు దించుకొని లేని ఉన్నాయి అన్ని పిచ్చి పిచ్చిగా అబద్దాలు మాట్లాడి మాకు మైకి ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని సమావేశాలు ముగించుకొని పారిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
సో ఈ రకంగా సమావేశాలను ఒక గాంధీ భవన్ సమావేశాల్లాగా లేదా సిఎల్పి సమావేశాల్లాగా అబద్దాలను గోబల్స్ను ప్రచారం చేస్తూ ఈ సభ నడిపేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, రైతుల పక్షాన, ఆటో డ్రైవర్ల పక్షాన, ఆశా వర్కర్ల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన మేము ఈ 6-7 రోజుల పాటు ప్రజల గొంతుకగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసినాం. ఆయా వర్గాల పక్షాన వారి సమస్యలను శాసనసభలో ఎత్తిచూపి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాం. ఇవాళ సభలో కూడా మీరు చూశారు, ఎమ్మెల్యేల సంఖ్య కంటే మార్షల్ సంఖ్య పెరిగింది. 119 మంది ఎమ్మెల్యేలు అయితే 150 మంది మార్షల్స్ని పెట్టిండ్రు. ఈ సభలో హైడ్రా మీద కూడా మా నగర ఎమ్మెల్యేలు, హైదరాబాద్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు హైడ్రాలో పేదల ఇండ్ల కూల్చివేత మీద కూడా చాలా అద్భుతంగా గట్టిగా ప్రశ్నించాం. హైడ్రా మీద మా పోరాటం ఫలించింది ఒక రకంగా. ఎట్లా అంటే ఇక ఇళ్లలో ఉండేటోళ్ళే కూలగొట్టం, పర్మిషన్లు ఉన్నోళ్ళే కూలగొట్టం అని ప్రభుత్వం వెనకడుగు వేసిందంటే అది బీఆర్ఎస్ పోరాటం, బీఆర్ఎస్ ప్రయత్నం. ఎందుకంటే గతంలో అనుమతి ఉన్నదని చూపించినా కూలగొట్టింది, పర్మిషన్ ఉంది ఇది పట్టాభూమి అన్నా వినకుండా కూలగొట్టే హైకోర్టు మొట్టికాయలు వేసింది. సభలో కూడా హైడ్రా తరఫున కూడా వివేక్ గౌడ్ గారు గట్టిగా మాట్లాడారు. మా గంగుల కమలాకర్ అన్న కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందేనని, మున్సిపల్ బిల్లు, పంచాయతీరాజ్ బిల్లు సందర్భంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలని కూడా ఈ సభ ద్వారా మన రాష్ట్ర బీసీల పక్షాన గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్ పక్షాన గొంతుకై గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఈ రకంగా అనేక ప్రజా సమస్యల మీద ఉన్న కొద్ది సమయంలో కూడా వివిధ రూపాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పనిచేసింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. ఈ పోరాటం రేపు కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ.